నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ. ఉదయం 5:40 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి. వెల్దుర్తి మండల కేంద్రంలోని కుడి చెరువులో మంగళవారం ఉచిత చేపపిల్లల పంపిణీ. మత్స్యకారుల అభివృద్ధి కోసం 1,92,000 ఉచిత చేపపిల్లలను విడుదల చేశామన్న గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చాడు. సరిగ్గా ఉదయం 5:40 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనాన్ని కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. సరిగ్గా ఉదయం 5:40 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరిగుట్టలో దాదాపు 2 గంటలకు పైగా ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు నారసింహుడు. అలాగే అనుబంధ పాతగుట్ట ఆలయంలో సైతం దాదాపు 2 గంటలకు పైగా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు నారసింహుడు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం కాకముందు ఉత్తర ద్వారం లేకపోవడంతో తూర్పు గుండా స్వామివారు దర్శనమిచ్చారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు వైకుంఠ ద్వారం దర్శనం ఇవ్వడంతో స్థానికులతో పాటు భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామివారి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిస్తుండటంతో భక్తులు నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మార్మోగుతున్నాయి. అలాగే యాదగిరిగుట్ట ఉత్తర ద్వారం దర్శనంలో పాల్గొన్న ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అలయ్య, కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాంపేట మున్సిపాలిటీ ప్రగతి నగర్ లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రగతి నగర్ అంటేనే సాఫ్ట్వేర్ ఉద్యోగులు నివసించే ప్రాంతం. సిటీలో ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. అలాంటి ప్రాంతంలో ఎవరు మమ్మల్ని ఏం చేస్తారు, మేము ఏమి చేసినా చెల్లుతుందని ఇక్కడి బిల్డర్స్ భావిస్తున్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు కిటకిటలాడాయి. ఈ మేరకు మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనాథ దేవాలయం మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఘనంగా నిర్వహించామని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. నిజాంపేట మండల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలను కిటకిటలాడుతున్నాయి. ఈ మేరకు మండల పరిధిలోని చెల్మడే గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనాథ దేవాలయం మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించామని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తిరుమల స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ వేడుకలకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుముట్టు గ్రామాల ప్రజలు విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ, ఆలయ చైర్మన్ అక్కల రామరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దంపతులు సంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దంపతులు సంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పల్లెక సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. దేవాలయం అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి కృషి చేశారని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు.
శరణారవిందార్పణమస్తు. స్వాగతం దేవదేవేశ సర్వజ్ఞే సన్నిధిం భుజ మహామానసీం భుజ చేగుంట మండల కేంద్రంలోని శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడం జరిగింది. స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్, తహసీల్దార్ శివప్రసాద్ తో పాటు ఊరు విడిచి వెళ్లొద్దు సినీ నటుడు వంశీధర్ సింధు, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతులతో పాటు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు దర్శనానికి రచన భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నివాసు దేవాచార్యులు, స్థానిక సర్పంచ్ సతీష్ తదితరులు మాట్లాడుతూ దేవాలయం నిర్మాణం చేపట్టి సుమారు 40 సంవత్సరాలు కావస్తుందని, నాటి నుంచి నేటి వరకు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. ఇంతింతై వటుడింతై అన్న విధంగా ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరగడం జరుగుతుందని, దాతల సహకారంతో వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉంటూ ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. చేగుంట మండలం కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి కృపా కటాక్షంతో గ్రామ ప్రజలందరూ ఉండాలని కోరుకోవడం జరిగింది. బ్రహ్మాండేన స్థితించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ సంవత్సరము వైకుంఠ ఏకాదశి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయము 2 గంటలకు సుప్రభాతము, తర్వాత స్వామివారికి అభిషేకము, అలంకరణ, తర్వాత నిత్య ఆరాధన, తీర్థ ప్రసాద, స్వామికి నక్షత్ర నీరాజనానది, వచ్చినటువంటి యొక్క భక్తులందరికీ చక్కగా అర్చనలు, తీర్థ ప్రసాద వితరణలు చేయించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి చక్కగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైనటువంటి కొంచెం సుదర్శనరావు వారి కుటుంబ సభ్యులు, అలాగే పెద్దలు, అలాగే అధికారులు, గ్రామ సర్పంచ్ అయినటువంటి సన్నుగు స్రవంతి సతీష్ గారు, ఎంపీడీస్ గారు, అధికారమైనటువంటి పెద్దలు అందరూ హాజరై స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ఉన్న స్వామిని దర్శించుకోవడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందరూ బాగుండాలి. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నూతన సర్పంచ్ ఆకుల సుజాత, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి నార్సింగి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మంగళవారం రోజున పరిశుద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంలోని 14 వార్డులు ఉండగా మొదటగా సమస్యలు ఉన్నటువంటి 1, 2, 3 వార్డులలో మురికి కాలువలను శుభ్రం చేయించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నూతన సర్పంచ్ ఆకుల సుజాత, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి నార్సింగి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మంగళవారం రోజున పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 14 వార్డులు ఉండగా మొదటగా సమస్యగా ఉన్నటువంటి 1, 2, 3 వార్డులలో గత 3 సంవత్సరాలుగా కాలనీలో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని జేసీబీ సహాయంతో మురికి కాలువలు ఇరుపక్కల ఉన్నటువంటి చెత్తను శుభ్రం చేయడం జరుగుతుందని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన వార్డుల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో 1వ వార్డు మెంబర్ జానీ, 2వ వార్డు మెంబర్ బాచి స్వామి, 3వ వార్డు మెంబర్ పూజా రాజులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ సర్పంచ్ గారి సహకారంతో 1, 2, 3 వార్డులలో గత 3 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఈ చెత్త అదే డ్రైనేజ్ క్లీనింగ్ ఈరోజు క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సర్పంచ్ గారి సహకారంతో ఇంకా రాబోయే రోజుల్లో మరి విద్యుత్ దీపాలు కానీ ఇంకా ఇతర సమస్యలు వారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా త్వరలో పరిష్కరిద్దామని హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, థర్డ్ వార్డు 3 వార్డులలో డ్రైనేజీ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా రోజుల నుంచి తీయక చెత్త 3 సంవత్సరాల నుంచి చెత్త నిలిచి నీళ్లు మురికి వాసన గల్లీల ఎప్పుడు ఎలక్షన్లలో తిరిగేటప్పుడు కూడా ఇది క్లీనింగ్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ వార్డు నుంచే క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ నుంచి ఈరోజు క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గజ్వేల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనాన్ని చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, గాడిపల్లి భాస్కర్, ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ కరేస లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోసులు మాట్లాడుతూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని, స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు వైకుంఠ ఏకాదశి కార్యక్రమము ఆ దేవదేవుని యొక్క సందర్శన పెద్దలపట్టణ ప్రజలందరూ కూడా సందర్శించుకొని ఆ దేవుని గొప్ప పాత్రలు అవుతున్నారు. ఈరోజు ఆలయ కమిటీ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి అందరికీ భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఉదయం నుంచి ఇక్కడ సేవ చేస్తున్న మాధవములకు అందరూ కూడా సహకరిస్తున్నారు. అల్పాహారము, ప్రసాద వితరణ అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా విశేషంగా జనం పాల్గొనాల్సిందిగా బంగారమై కోరికలు తీర్చేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, వికాస తరంగిణి సభ్యులు మరియు విశేషంగా భక్తులు కూడా ఈ యొక్క సేవను అందిస్తున్నటువంటి వారికి అందరూ కూడా మేము మంగళాశాసనం చెప్తున్నాము. ఇన్ని ఏళ్లుగా దాదాపు 20 ఏళ్లుగా లేనటువంటి జనాలు భక్త సందోహము ఈ రోజు చూడడం జరుగుతుంది. వెంటనే వాళ్లకు ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. మరి వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అల్పాహార కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు నూతనంగా ఆలయ నిర్మాణం చేసుకుని 20 సంవత్సరాలు అవుతుంది. 20 వైకుంఠ ఏకాదశి గత 19 సంవత్సరాల నుంచి తాత్కాలిక వైకుంఠ ద్వారాన్ని సహకారంతో చాలా అద్భుతమైన వైకుంఠ ద్వారాన్ని ఏర్పడేసి 15 నిమిషాల నుండి పూజా కార్యక్రమాల అనంతరం 5:15 నిమిషాల నుండి దర్శనం ప్రారంభమైంది. గతంలో నేనంత భక్తులు ఈసారి రెట్టింపు భక్తులు వచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు ఈసారి కొత్తగా వికాస తరంగిణి అనే ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం కూడా సేవా కార్యక్రమాలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా గజ్వేల్లో స్వామి దేవాలయంలో వేల సంఖ్యలో జనం స్వామి కొత్త కమిటీ అయిన తర్వాత ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు అనుకూలంగా చేయబడింది. ఈరోజు ముఖ్యంగా వైకుంఠ ద్వారంలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది దాతలతోటి. అలాగే అక్కడ సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. ఈరోజు రోజు కూడా ఇక్కడ మహత్యం గల వెంకటేశ్వర స్వామి దగ్గర రోజు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ పంతులు శ్రీనివాస శర్మ గారు కూడా తేజీప్యమానంగా ఇక వెంకటేశ్వర స్వామి ఇక దేవుళ్ళకు ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేయడం జరుగుతుంది. కూడా అదే ఇంచుమించుగా ఈరోజు 25,000 మంది భక్తులు వస్తారని అంచనా.
ఈసారి ప్రత్యేకంగా ఇక్కడ శాశ్వత సభ్యులకి కానీ దాతలకి కానీ ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి మనకు ప్రత్యేక దర్శనం చేయడం వీలు కల్పించడం జరిగింది. రాబో కాలంలో ఇంకా దేవదేవుని దేవాల ఇంకా అందరూ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కమిటీ సభ్యులు మరియు ప్రజలందరూ కూడా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఉన్న శ్రీ కోదండ సీతారామ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామ స్వామి వార్లను భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అర్చకులు శ్రీనివాసాచారి. పటాన్చెరు పట్టణంలో ఉన్న శ్రీ కోదండ సీతారామ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారామ స్వామి వార్లను భక్తులకు ఉత్తర ద్వారం దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అర్చకులు శ్రీనివాసాచారి. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కోదండ సీతారామ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ప్రత్యేక పూజలను తెలిపారు. గోవింద నామస్మరణతో మారుపోతున్న రామాలయం శ్రీ మహావిష్ణువు క్షీర సముద్రంలో నిద్రలేచిన రోజు ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం స్వామివారిని దర్శించుకుంటే సకల సౌలభ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం ఉందని భక్తులకు విశ్వాసం ఉందని తెలిపారు. ఈ రోజు ఉదయాన్నే లేచి చలికి భయపడకుండా తమ కుటుంబ సభ్యులతో విష్ణుమూర్తి స్వామి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నామన్నారు. శివదే రామానుజాయ భక్తమైన విజ్ఞప్తి. ఈ రోజున క్షీరోద్యేకాశి ముక్కోటి ఏకాదశి అంటారు. కాబట్టి ఈ విష్ణుమూర్తి క్షీర సముద్రం లేస్తాడు కాబట్టి ముక్కోటి దేవతలు స్వామివారి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఉత్తర ద్వారంలో వస్తే తన వైకుంఠ యాత్రకు పోయినా కూడా ముక్తి పొందుతారని చెప్పి ప్రతీతి. కాబట్టి వైకుంఠ స్వామికి దర్శనం చేసుకుంటే వైకుంఠ రాముడిని దర్శనం చేసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. జై శివదే రామానుజాయ. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి దేవాలయాల భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. శ్రీ వైష్ణవ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి దేవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. శ్రీ వైష్ణవ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. జగిత్యాల పట్టణంలోని వైష్ణవ క్షేత్రాల్లో భక్తుల తాకిడి పెరిగిపోయింది. వేణుగోపాల స్వామి ఆలయంలో బారులు తీరారు జనం. భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక వేణుగోపాల స్వామి వారి ఒక ఆలయంలో అనాదిగా వైకుంఠ ఏకాదశి యొక్క ఉత్సవ పరంపరను కొనసాగిస్తున్నాం. పెద్దలు నిర్దేశించినటువంటి విధానంగా ఉదయం సుప్రభాత సేవతోని స్వామివారికి తిరుమంజన సేవతోని ఆరాధన ఉత్సవాలను జరుపుకొని అలాగే ధనుర్మాస వ్రత యొక్క వైభవాన్ని తిరుప్పావై కాలక్షేపాన్ని చేసుకొని వైకుంఠ ఏకాదశికి స్వామివారిని సంసిద్ధం చేసి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో శ్రీ గరుడ వాహనుడు అయినటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారిని వేణుగోపాల స్వామివారిని సేవా కార్యక్రమం ఉత్తర ద్వారం గుండా అందరికీ భక్తులకు దర్శింపజేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి అనగానే స్వామి ఉత్తర ద్వారం గుండా వైకుంఠం నుంచి 3 కోట్ల మంది దేవతల చేత భూమిపైకి విహారానికి వచ్చి భక్తులందరినీ కూడా సేవింపజేస్తూ ఆధ్యాత్మిక చింతన కలిగిన భగవద్ భక్తులందరినీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తూ వారికి కావలసినటువంటి ఇహపరమైనటువంటి కోరికలన్నీ తీర్చడానికై శ్రీ వైకుంఠ నారాయణుడు భూలోకానికి విహరించేటువంటి సమయం ఈ ముక్కోటి ఏకాదశి. అసలు ఏకాదశి అనగానే ఎందుకు వచ్చింది అనగా మురా అనేటువంటి రాక్షస సంహారం కొరకై విష్ణుమూర్తి అవతారాన్ని ఎత్తాడు. ఆ తర్వాత తాను చేసినటువంటి ఆ యొక్క యుద్ధంలో కాస్త అలసిపోయిన సమయంలో తాను నుంచి ఒక ఉద్భవించిన శక్తి ఏకాదశిగా పేరుగాంచి ఆ మురా అనేటువంటి రాక్షసుని సంహారం చేసింది. అందుకే ఆ మురాను సంహారం చేసినటువంటి ఏకాదశికి వరాన్ని ఇచ్చాడు నారాయణమూర్తి. ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఏకాదశి వ్రత దీక్షను తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి అందరికీ కూడా ఇహపరమైనటువంటి భోగ్యప్రదాయమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చి మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పి విష్ణుమూర్తి ఆ ఏకాదశికి వరాన్ని ఇచ్చాడు. అందుచేత సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశిలో అతి పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. దీనినే మోక్ష ఏకాదశిగా వివరించడం జరిగింది. ఈ ఉత్తర ద్వారం గుండా ఎవరైతే స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారో దర్శనం చేసుకున్న వారందరికీ కూడా మంచితరమైనటువంటి ఆరోగ్యాన్ని పశుపక్షాదులకు పాడి పంటలకు అన్నిటి కూడా ఇహపరమైనటువంటి మంచి భోగభాగ్యాలను అందజేసేటువంటి కృపను కటాక్షిస్తాడు నారాయణుడు. అందుచేత ఈ ఉత్తర ద్వారం గుండా భక్త మహాశివులంతా కూడా వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పెద్దల యొక్క ఆశీర్వాదానికి మంగళాశాసనానికి అనుగ్రహ పాత్రలవుతారని ఆశిస్తూ
వైకుంఠంలో ఆ స్వామి ఉత్తర ద్వారం గుండా వచ్చేటువంటి శుభవేళ సమయాన్నే ముక్కోటి ఏకాదశిగా మనందరం కూడా తెలియజేసుకుంటాం. విష్ణు పురాణంలో ఈ యొక్క ఏకాదశి గురించి అత్యంత వైభవంగా వర్ణించడం జరిగింది వ్యాస భగవానుడు. కాబట్టి ఈ యొక్క విష్ణు సంబంధమైనటువంటి వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా ఈ స్వామివారిని దర్శించినట్టయితే ఇహపరమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా దీని యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేసేది శ్రీరంగ క్షేత్రంలో మనకి ఈ యొక్క ఉత్తర ద్వార విధానమైనటువంటి ప్రత్యేకత అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే వైష్ణవ సాంప్రదాయానికి కలిగినటువంటి ఆలయాలలో అన్నింటిలో కూడా ఈ యొక్క విధంగా ఆ స్వామివారి యొక్క ఆరాధన ఉత్సవాలను జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు భక్తులకు కోరినటువంటి కోరికలను తీర్చేటువంటి కొంగు బంగారమై ఆ విష్ణునాథుడు నారాయణమూర్తి ఉంటాడు. కాబట్టి భగవద్భక్తులంతా కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు దర్శించవలసిందిగా ఆ భగవంతుడి కృప కటాక్ష వీక్షణలకు పాత్రలు కావాల్సిన ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి గిరిపంతులు చేతుల మీదుగా స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం వరకు స్వామివారి దర్శన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారి గిరిపంతులు, వంశీపంతులు, ఆలయ కమిటీ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్, గన్నవరం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పురస్కరించుకొని మన శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఉదయం 5 గంటల నుండి పంచామృతాలతో అభిషేకము మరియు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో మా గ్రామస్తులందరూ, మా మండల వాసులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. స్వామివారి దయ అందరి ఎల్లవేళలా ఇలాగే ఉండి అందరూ సురక్షంగా ఉండాలని వేడుకుంటున్నామని కోరుకుంటున్నాను. కళ్యాణాత్మక గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీం క్షీర సముద్ర రాణితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ ఫలితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంత కటాక్షరబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుడింబినీం దర్శితాం వందే కుందప్రియాం. మాతర్నమామి కమలే కమలాయ దాక్షి శ్రీ విష్ణుభక్త కమలవాసిని క్షీరోదతే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద నమతాం శరణ్యే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి వెల్దుర్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచి కూడా మరి పంచామృత అభిషేకాలు మరియు హనుమంతునికి సింధూర పూజ, మరి ఆ యొక్క ప్రవాళ శంకర స్వామికి అభిషేకం, నవగ్రహాలకు మరియు నవగ్రహ పూజ ఈ రోజు ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి మనకు ఎందుకు జరుపుకుంటామంటే, ప్రత్యేకించి విష్ణుమూర్తి ఈ రోజు యోగ నిద్ర నుంచి లేచి మరి ఉత్తర ద్వారం కూడా భక్తులందరూ యోగ నిద్ర నుంచి లేస్తాడు. కాబట్టి మరి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా ఈ యొక్క వైకుంఠం ద్వారా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారు. మరి ఈ యొక్క ఉత్తర ద్వారం ద్వారా ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క మనకు ఆ అనుగ్రహం అనేటువంటిది, ఆ యొక్క సూప్ అనేటువంటిది ఉంటది. కాబట్టి మరి ఈ రోజు ఆ ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి దర్శించుకుంటే మనకు పుణ్యం కలుగుతుందని, మోక్షం దొరుకుతుందని ఆ యొక్క పురాణాల శాస్త్ర ప్రవక్తి ఉంది. కాబట్టి స్వస్తి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ యానంపేటలోని బూనీలా సమేత రంగనాథ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. 400 సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన ఈ దేవాలయానికి తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ యానంపేటలోని బూనీలా సమేత రంగనాథ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. 400 సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన ఈ దేవాలయానికి తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ నిర్వహించారు. పాండా చెరువుల కట్ట శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం వద్ద ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పించారు. రాత్రి ఆలయం వద్ద భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన పద్మం వారు చాలా బాగా చేశారు. దానికి మేమందరం ఆనందిస్తున్నాము. అలాగే సాయంత్రం ఆస్థాన సేవ ఉంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన భక్తులందరూ మళ్ళీ సాయంత్రం రావాలని జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీ పద్మావతి గోదావరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 13వ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా అంగరంగ వైభవంగా వైకుంఠం నుండి రామాయణ స్వామివారు యూనివర్సిటీగా అలంకరణ చేసినటువంటి వెంకటరమణాచార్యులు గారు మరియు వారి బృందం గారు ఈ యొక్క అలంకరణ చేశారు. వారికి ఆలయ కమిటీ నుండి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు పొద్దున ఉదయం 5:30 నుండి ఇప్పటి వరకు సుమారు 6,000 మంది కూడా భక్తులు దర్శనం చేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తులు దర్శనం చేస్తున్నారు. కనుక వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామివారు కాబట్టి స్వామివారు దర్శించుకొని తరలించవలసిన జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. త్రివేంద్రియ అవిషేంద్రియ ప్రతిష్టతి వెల్దుర్తి మండల కేంద్రంలోని కుడి చెరువులో మంగళవారం ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం పంపిణీ చేస్తున్న 1,92,000 ఉచిత చేప పిల్లలను గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజు, వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్ చేతుల మీదుగా చెరువులో విడుదల చేశారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని కుడి చెరువులో మంగళవారం ఉచిత చేప పిల్లలు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం పంపిణీ చేస్తున్న 1,92,000 ఉచిత చేప పిల్లలను గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజు, వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్ చేతుల మీదుగా చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోందన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి అభినందించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజు, సురేష్, నర్సింహులు, గ్రామ సర్పంచ్ ఆదర్శ్, మత్స్యశాఖ అధికారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి కుడి చెరువులో మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 3 రకాల చేప పిల్లలు పంపించారు. అనగా రౌటా, బొచ్చె, మిరుగ 3 రకాల చేప పిల్లలు మన కుడి చెరువులో 1,92,200 చేప పిల్లలు వదిలాము. 3 రకాల చేప పిల్లలు మా అధికారులు, మా డిపార్ట్మెంట్ సార్లు, మా సొసైటీ మెంబర్స్ అందరం కలిసి వదిలాము. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ. ఉదయం 5:40 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి. వెల్దుర్తి మండల కేంద్రంలోని కుడి చెరువులో మంగళవారం ఉచిత చేప పిల్లల పంపిణీ. మత్స్యకారుల అభివృద్ధి కోసం 1,92,000 ఉచిత చేప పిల్లలను విడుదల చేశామన్న గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజు.
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి వేడుకలో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.